మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాపాడి ఆయన రెక్కల కింద మనం దాచి మరొక రోజు ఆయన సదును గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. ఆకాశమందుడి ప్రభా, మమ్మల్ని అందరూ కూడా చూస్తున్న దేవుడు నాయన, భూమి ఆకాశాలు నాయన సృజించిన దేవుడు నీవే నాయన. మీ రూపంలోనైనా మమ్మల్ని చూసుకున్న దేవుడు నీవే తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభా, నా తండ్రి, నా దేవా, మీకు స్తోత్రం నాయన. మీ రూపాన్ని మేము కోల్పోయినాయన, మీ ఆత్మని మేము కోల్పోయినప్పుడు నాయన, పరిశుద్ధాత్మ దేవుడా మరలా ప్రభా మీరు మాకు అవకాశం దయచేసిన ఆయన మీ ఆత్మతో మమ్మల్ని నింపడానికి నాయన మీరు దిగి వచ్చిన వాడా, మీకు స్తోత్రాలు చేస్తున్నాం, మీరే మహిమ పొందండి. వాక్యమైన దేవా, మీకు స్తోత్రాలు చేస్తున్నాం, మీరే మహిమ పొందండి. ఆ వాక్యాన్ని ఎందరైతే వినిస్తున్నారు నా వారందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, వారిని ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి, సహాయం చేయండి. ప్రభువా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, వాక్యం పట్ల నాయన శ్రద్ధ కలిగిన ఆయన ఒక క్రమముగా ప్రభువా వాక్యాన్ని ఆయన అందిస్తుండగా ప్రభువా బిడ్డలైన ఆసక్తి ఉండడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని, మా కుటుంబాన్ని దీవించిన దేవుడు నాయన, అయ్యా వారి కుటుంబాలు కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వాక్యాన్ని ప్రతిరోజు కూడా మీరు వెంబడిస్తున్నందుకు, వాక్యాన్ని డైలీ కూడా మీరు చూస్తున్నందుకు ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఒక క్రమం అనేది చాలా ఆశీర్వాదకరం. దేవుడు చెప్తున్నాడు కదా, అక్రమం చేయవారులారా నా ఎదురుండి పోండి అని. అంటే క్రమం లేనిదే అక్రమం. మన దేవుని సందులో ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఒక క్రమంగా మనం జీవిస్తూ ఉంటే అది చాలా ఆశీర్వాదకరం. ఆయన యొద్ద నుండి పోండి అని చెప్పే మాట ఆయన దగ్గర నుండి ఉండదు. ఇక మనం ఎందుకంటే ఒక క్రమాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, క్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాం, వాక్యాన్ని కూడా క్రమంలో మనం చదువుతూ ఉన్నాం, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఒక్కసారి దాన్ని ధ్యానించుకుంటే ఆదామవ్వల్ని దేవుడు సర్వసృష్టి చేశాడు, అంతటి మీద అధికారంగా ఆదామవ్వలు ఇచ్చాడు. ఆదామవ్వల తర్వాత వాళ్ళ దగ్గర నుండి సాతానుడు వచ్చి దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని, మహిమను వాడు దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా ఆ మహిమ రావాలి, అందుకని దేవుడు క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మహిమ లేనప్పుడు వారందరూ కూడా నోవాహు కాలం వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళని ఎందుకు చేశానా అని దేవుని దుఃఖపరిచి అంతగా ఆయన బాధపడిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే మన దేవుని బాధ పెడుతూ ఉంటాం, మనం కూడా బాధలు పడుతూ ఉంటాం. దేనికోసం బ్రతుకుతున్నాం కూడా మనకి అర్థం కాదు, తెలియదు. ఆ తర్వాత దేవుడు నోవాహు దగ్గర నుండి అబ్రహాముని ఏర్పాటు చేసుకొని, ఆయన ఒక నిబంధన ఏర్పాటు చేసుకొని, ఆయన సొంత జనాంగములు ఉండి, అని పిల్లలే లేరు, సంతానమే లేరు, ఒక్కగానొక్క కొడుకునిచ్చాడు ఆయన ఇస్సాకు దగ్గర నుండి 2 కొడుకులు ఇచ్చాడు. ఆ తర్వాత 12 మందిని, ఆ తర్వాత 70 మంది, ఆ తర్వాత ఇన్ని లక్షల మందిని ఒక అబ్రహాము ద్వారా పుట్టించాడు. అందుకే ఒకనొక సందర్భంలో మేము అబ్రహాము సంతానం అని చెప్పేసి పరిసయ్యులు శాస్త్రులు కూడా మాట్లాడినప్పుడు అంటాడు కదా, ఈ రాళ్ళ వలన అబ్రహాముని సంతానాన్ని పుట్టించగలుగుతాను, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తే. మన దేవుని స్తుతించవలసిన వారమే కానీ, దేవుని మహిమపరచవలసిన వారమే కానీ, మన సొంత తెలివి, సొంత జ్ఞానమో ఏమీ లేదు. కేవలం ఆయన కృప. ఆయన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన నమ్మకంగా, సాక్షులుగా మనం ఉండాలి. కానీ ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఆయన ఆత్మచేత మనం నింపబడి ఉండాలి. కానీ మన తెలివిని బట్టో, జ్ఞానాన్ని బట్టో మనం ఏమీ కూడా చేయలేం. కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని ఆవరిస్తూ ఉండగా మనం నమ్మకంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు అన్ని లక్షల మంది జనాన్ని చేసిన తర్వాత వాళ్ళందరూ మొరపెడుతూ ఉండగా ఐగుప్తు బానిసత్వంలోండి ఆ ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఫిలిష్తీయుల దారి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఎర్ర సముద్ర మార్గంలోనే దేవుడు నడిపించాడు. వాళ్ళు అప్పటికి కూడా మట్టి పిసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి యుద్ధ వీరులుగా దేవుడు నిలబెట్టడానికి ఆ మార్గాన్ని ఆయన తీసుకొని వచ్చి వాళ్ళకంతా కూడా దేవుడే ఒక గైడెన్స్గా ఉండి, దేవుడే వారికి బోధిస్తూ, దేవుడే వారిని నడిపిస్తూ తీసుకొని వస్తున్నాడు. గేలిం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు శోధింపడ్డారు, వారికి ఆహారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనే దిగి వచ్చి ధర్మశాస్త్ర విధులను, ధర్మశాస్త్ర న్యాయశాస్త్రాన్ని
అంటే మనుషుల్లో జరిగే పొరపాట్లు కానీ మనుషులు చేసే తప్పులు కానీ దేవుడు ఇక్కడ బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాటలన్నీ కూడా అక్కడ అందిస్తూ వారి వారి తప్పులన్నీ కూడా ఒప్పుకొని, అందుకే మన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మన ఆయన సన్నిధికి వెళ్ళడమే ఆశీర్వాదం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు బోధించేది ముందు మనం చేసే తప్పులు, మనం చేసే పాపం, అది కనుక మనం ఒప్పుకున్నప్పుడు దేవుని మనసారా కూడా మనం ఆరాధించగలుగుతాం, మనసారా కూడా దేవుని స్తుతించగలుగుతాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనం దేవుని పూర్తిగా వెంబడించగలం. మన తప్పులు మనకు తెలియలేదనుకో, మనం ఏ పొరపాటు చేస్తున్నాం మనకు అర్థం కాలేదనుకో, మనం ఎలా దేవుని స్తుతించగలుగుతాం, దేవుని మనం ఎలా ఆరాధించగలుగుతాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తుతించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, దేవుని కనపరచాలన్నా దేవుడు ఎంతటి వాడో, మనం ఏమేమి కోల్పోయామో అవన్నీ తెలియాలి కదా. దేవుడు మనకిచ్చిన విధానం అంతా అర్థం కావాలి కదా. చూడండి, ఈ అధ్యాయంలో నేను దినాన్ని 22వ అధ్యాయం చదివాం. ఈరోజు 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ అంటున్నాడు కదా, లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలకకూడదు, దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును తిప్పివేయుట, సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు, వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతము ఉండకూడదు. నిన్న చూసాం, దావీదు 1:4 అని చెప్పిన దానికి ఆయన శిక్ష అనేది వచ్చింది. సందర్భాల్లో మరలా ఇంకో మాట ఇక్కడ చెప్తున్నాడు కదా, లేని వార్త పుట్టింపకూడదు. చూడండి, నాబోతు పొలాన్ని అహాబు దాన్ని ఆశించినప్పుడు నాబోతు ఆ పొలాన్ని మన అడిగాడు. అది దేవుడిచ్చిన స్వాస్థ్యం నేను ఇవ్వనని చెప్పేసి ఆయన అన్నాడు. అన్న తర్వాత అహాబు ఇంటికి వెళ్ళిపోయి మూతు ముడుచుకొని మొల్ల కూర్చొని ఉంటే తన భార్య యెజబెలు అతని మీద లేని వార్త పుట్టించి, అబద్ధ సాక్ష్యం ఆడే వాళ్ళని పుట్టించి రాళ్ళ పెట్టి కొట్టి చంపించేశాడు. అది దేవుడు చిన్నగా దాన్ని ఎంచలేదు. తర్వాత ప్రవక్తను పంపించి, ఎలాగైతే నాబోతు రక్తానికి కుక్కలు నాకినాయో అలాగే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పేసి యెజబెలు కూడా అలాగే చెప్పించి వాళ్ళ అంతం కూడా అలాగే జరిగింది. దేవుడు అందుకే ఏ మాట అయినా సరే దాన్ని నిరర్ధకం చేయడు అని చెప్పించిన ప్రతి మాట కూడా సత్యం. మనకి దేనివల్ల ఏ శిక్ష వస్తుందో మనకంతా కూడా దేవుని వాక్యంలో దేవుడు చాలా మనం శ్రద్ధగా చదివినట్లయితే, వాక్యాన్ని మనం వెంబడించినట్లయితే, వాక్యం ద్వారా అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఈ లేని దాన్ని ఆశించినప్పుడు, మన కాని దానికి అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు దాని ద్వారా వచ్చే శిక్ష దేవుడు చూస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఆయన చూస్తున్నాడు, అందరినీ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన చూడట్లేదని మాత్రం అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారిని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి వారి క్రియలన్నీ కూడా దేవుడు ఆయన పుస్తకంలో రాస్తూనే ఉన్నాడు. ప్రతి దాన్ని కూడా చూస్తూనే ఉన్నాడు. చూడట్లేదని కానీ గమనించట్లేదు కానీ అనుకోవద్దు ఎప్పుడు కూడా. అన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. చూడండి, తర్వాత చూద్దాం మనం 4వ వచనంలో, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడి ఎలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండేట చూసి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఒక ఎద్దు కానీ గాడిద కానీ అది నీ పగవానిది. మనం జనరల్గా ఏం చేస్తామంటే, పగవాడికి ఏదన్నా కష్టం జరిగితే, పగవాడికి ఏదన్నా అన్యాయం జరిగితే మనం లోపల చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని. మరలా ఇక్కడ ఇందులోనే నిక్షిప్తముగా దేవుడి మాటలు శ్రద్ధగా మనం ఆలకిస్తే మనకు అర్థమవుద్ది. ఎద్దైనను గాడిదైనను అంటే ఒకానొక రోజు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుడు చెప్తున్నాడు, ఎద్దు తన కామందుని అడుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకును అని చెప్పేసి మాట్లాడుతూ ఎద్దు గురించి మాట్లాడుతున్నాడు ఆయన, గాడిద గురించి మాట్లాడుతున్నాడు ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఎద్దుతో పోలుస్తూ గాడితో పోలుస్తూ మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. అది నీ పగవాని కుమారుడు అయినా సరే, నీ పగవాని కుమార్తె అయినా సరే దారి తప్పిపోయినప్పుడు వాళ్ళని కంటికి కనబడితే వాళ్ళు సరిచేసి సరిదిద్ది. అందుకే శత్రువు గురించి ప్రార్థన చేసినప్పుడు, శత్రువు గురించి చేసినప్పుడు వారి నెత్తి మీద నిప్పుల కుప్ప పోసినట్టుగా ఉంటుంది అని ప్రభువు చెప్తూ ఉన్నాడు.
శత్రువుని సైతం ప్రేమించవలసిన మనస్సు అనేది మనలో ఉండడానికి దేవుడి ధర్మశాస్త్ర విధుల్లో నేర్పిస్తూ ఉన్నాడు. మన శత్రువుని చూడగానే మనం ఎంతో పగగా వీడికి ఎప్పుడు అన్యాయం జరిగిద్దా అని చెప్పేసి ఈవిడ ఎలా నాశనమైపోతాడని చెప్పేసి మన మనసులో అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ ఆ మనసులో అది స్థిరమైతే దేవుడు అక్కడ ఉంటాడా? ఉండడు. అందుకే కోపం వచ్చినప్పుడు అది సాయంకాలం వరకే ఉండాలి. అస్తమించిన తర్వాత, అస్తమయమైన తర్వాత ఆ కోపం ఉండడానికి వీల్లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ పగవాని ఎద్దు కానీ గాడిద కానీ, అలాగే ఎద్దు కానీ గాడిద కానీ ఏదైనా బరువు కింద పడిపోయినప్పుడు, ఆ కింద అది నలిగిపోతున్నప్పుడు ఆ శత్రు వెళ్ళి దాన్ని లేపుతా ఉంటే, దానికి సహాయం చేస్తూ ఉంటే నువ్వు చూస్తే నువ్వు కూడా వెళ్ళి దానికి సహాయం చేయాలి. కానీ వాడి సత్తాలే అని చెప్పేసి అనుకోకూడదు. ఎప్పుడైనా సరే వాడి సావు మన సావుకే వస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదకరంగానే ఇచ్చాడు. ఏ మాట ఆయన కొట్టేలేదు. ప్రతి దాని విషయమే దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఎంత నమ్మకంగా ఉండాలి. చూడండి తర్వాత చూద్దాం. ఇంకా దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. అందుకే పరదేశి మనసు మీకు ఎలా ఉంటుందో తెలుసు. కొంతమంది దేవుని ఎరిగిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని ఎరగని వారు చాలా చిన్న చూపు చూస్తారు. వీళ్ళేదో పరిశుద్ధులు అయిపోయినట్టుగా, వీళ్ళేదో నీతిమంతులు అయిపోయినట్లుగా. వాళ్ళు కూడా మన సహోదరులే. వారిలాగానే మనం కూడా ఒకప్పుడు జీవించాం. మనం ఏదో గొప్పవారమేమి కాదు. మనం పైనుండేవి దిగి రాలేదు. ఇదే లోకంలో ఇలాగే అందరిలాగానే మనం ఉన్నాం. కాబట్టి వారి మనసు ఎలా ఉంటుందో అది గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి. మనం చాలామందికి దేవుని సువార్త చెప్తున్నాం, మరి వినడం లేదు. ఎన్నోసార్లు అది బతిలాడుతున్నాం, రావడం లేదు. ఒక్కసారి మళ్ళీ మనం చూసుకోవాలి కదా. మనకి ఎన్నాళ్ళు దేవుడు సువార్త చెప్పారు, ఎన్నాళ్ళు చెబితే మనం దేవుని సన్నిధికి వచ్చాం, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మనం దూరంగా బ్రతికాం. గమనించుకోవాలి కదా. అది మర్చిపోయి వారి మీద పగబెట్టుకొని వాళ్ళు అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలి, ఇవన్నీ కాదు. దేవుడు అది ఒప్పుకోడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకే న్యాయ విధులన్నీ కూడా జనుల హృదయం మీదే. ఇప్పుడు అక్కడ ధర్మశాస్త్ర పుస్తకం మీద ఇచ్చాడు, ఆ తర్వాత మన హృదయంలో అవి రాస్తూ ఉన్నాడు. రాసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఏ స్థితిలో ఉన్నామో. ఈ స్థితిలో పడిపోతే, ఏ చికట గల దొంగ ఊబిలో మనం చిక్కుకుపోతే దేవుడు మనం రక్షించాడో, అటువంటి దొంగ ఊబిలో చిక్కుపోయిన వారిని రక్షించడానికి మనం బద్ధులమై ఉన్నాం. వాటిని కాపాడడానికి మనకి ఎంతైనా సరే బాధ్యత అనేది ఉంది. వాళ్ళు తెలియకనే చేస్తున్నారు, తెలిసి చేయరు కదా. తెలిస్తే వారు నీలాగే దేవుని వెంబడిస్తారు. వాళ్ళు తెలియకయే. అందుకే శిలువలో వేలాడుతూ కూడా ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు తెలియకనే చేస్తున్నారయ్యా, దయతో క్షమించు. నిజమే, తెలియక చేస్తున్నారు కాబట్టి మన క్షమాగుణం అనేది మనకు చాలా అవసరం. దేవుని నడిపింపని చాలా అవసరం. వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చెప్తున్నాడో వినడం అనేది చాలా చాలా అవసరం. చూడండి తర్వాత చూద్దాం. ఇంకా 6 సంవత్సరములో నీ భూమి విత్తి దాని పంట కూర్చుకొనవలనో, 7వ సంవత్సరమున దాన్ని బీడుగా విడవలనో, అప్పుడు నీ ప్రజల్లో బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఉండవలను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియ తగదు. హల్లెలూయా. 6 రోజులు కూడా దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు. అలాగే 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నువ్వు కూడా 6 రోజులు, అలాగే 6 సంవత్సరాలు నువ్వు పంట వేయి.
భూమి మీద 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టు. 6 రోజులు పని చేసుకో, 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టు. పంట కోసిన తర్వాత మిగిలిన పరిగి ఉంటుంది కదా, అది ద్రాక్ష తోటైనా ఒలివ తోట ఏదైనా కానీ ముందు పనివారికి పేదవారికి దాన్ని విడిచిపెట్టు. ఆ తర్వాత అడవి మృగాలకి ఏదైనా పశువులకి దాన్ని ఆహారంగా దాన్ని విడిచిపెట్టు. తర్వాత సంవత్సరం నువ్వు పంట వేసుకో. అలాగే తర్వాత రోజు నుండి నీ జీవితాన్ని కట్టుకో. నీవున్న జీవితాన్ని ఆదివారం నాడు 7వ రోజు కంపల్సరిగా నువ్వు దేవుని సందులో దాన్ని గడపాలి. ప్రతి విషయంలో కూడా మన దేవునికి లోబడి దేవుని యొక్క వాక్య ధ్యానంతోనో దేవుని యొక్క పనితోనో మనం నింపబడుతూ ఉండాలి. ఆ తర్వాత వేరొక దేవుని నువ్వు ఉచ్చరింపకూడదు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకని? వారందరినీ కూడా వారి బానిసత్వంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నారు. వారి దేవతలు ఎవరు కూడా అక్కడ వారిని సహాయం చేయలేదు. ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఆయనే. ఎందుకని? ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు. ఆయన సర్వసృష్టిని కూడా సృష్టికర్త అయిన దేవుడు. భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా చేసిన దేవుడు. నిన్ను నన్ను ఆయన పోలికలో చేసిన ఆ దేవుడు. ఆ దేవుని సందులో నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆయన రోషం గలవాడు. ఏదైనా ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళామో, అయ్యా ఊరు సర్పంచ్ ఎవరు అని చెప్పి సర్పంచ్ని అడిగామని ఆయన ఏమంటాడు? నేనే సర్పంచ్ని అంటాడు. పక్కింటి ఆయన ఎదురింటాను అంటాడా? ప్రెసిడెంట్ అడిగామని ఊరు ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే నేనే ప్రెసిడెంట్ అంటాడు. ఎదురింటాడో పక్కింటి వెళ్ళి అడగమంటాడా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యేని వెళ్ళి ఎమ్మెల్యే గారు ఎవరన్నావు అనుకో, నేనే ఎమ్మెల్యే అని అంటాడు. అలాగే మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ శాఖకి మంత్రి ఎవరయ్యా అంటే నేనే అంటాడు. అలాగే ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన నేనే అంటున్నాడు. నేను తప్ప వేరొకరు నీకు ఉండడానికి వీల్లేదు. దేవుడు సర్వసృష్టికర్త. అందుకని ఆయన ఖండితంగా చెప్తాడు, నమ్మిన వారికి రక్షణ వస్తుంది, నమ్మిన వారికి నిత్య జీవం వస్తుంది, నమ్మిన వారికి పరలోక రాజ్యంలో భాగ్యం వస్తుంది. అందుకే దేవుడు ఖండితంగా ఏ మాట చెప్పాడంటే ఆ మాట చాలా ముఖ్యమో, చాలా ప్రాముఖ్యమని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంవత్సరాలకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలను, పులియల రొట్టెల పండగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియల రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయం తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరమాంతమందు ఫల సంగ్రహపు పండగ ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ కూడా యెహోవా సన్నిధిని కనబడవలను అని చెప్తున్నాడు కదా. అబీబు నెలలో, ఆ నెలలోనే ఐగుప్తు దేశం నుండి వీళ్ళు బయటకు వచ్చారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కంపల్సరిగా వాళ్ళందరూ కూడుకోవాలి. అలాగే సంవత్సరంలో 3 సార్లు కంపల్సరీ పురుషులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కూడుకోవాలి. అలాగే పంటలో ప్రథమ భాగాన్ని తీసుకొచ్చి ఆయన సందులో కనబడాలి. ఎవరు కూడా వట్టి చేతులతో రాకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అని చెప్పిన మాట చాలా ప్రాముఖ్యం. మనకు దీవెన, మనకు చాలా ఆశీర్వాదం. తర్వాత చూడండి, ఇంకా 18వ వచనంలో, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన కొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని నీ దేవుడని యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. ఇక్కడ కొన్ని మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు కదా. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో, అంటే పాత వాటితో దాన్ని వండకూడదు. అలాగే పండుగ అర్పించిన తర్వాత కొవ్వును ఉదయం వరకు కూడా కొవ్వును తీసుకొని వెళ్ళి ఆయన బలిపీఠం దగ్గర దాన్ని కాల్చివేయాలి. బలిపీఠం దగ్గర దాన్ని అర్పించాలి. అర్పించకుండా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే భూమి ప్రథఫలంలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తేవాలి. అలాగే మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. కనాను దేశీయులు వాళ్ళు చేసే ఆచారాల్లో కొన్ని, కనాల్లోకి వచ్చారు కదా, వీళ్ళు కనాల్లోకి వెళ్తారు కదా, వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్న మాటలు, కనాను దేశంలో తల్లి పాలతో పిల్లను కూడా వండి ఉడకబెడతారు, అలా చేయకూడదు అని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇదిగో
త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పున్నది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు హమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహంలో బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోనే ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించకుండునట్లు వారిని 1 సంవత్సరంలోనే ఎదుటి నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది నీ దేశంను స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని యుద్ధ నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేర్లను ఏర్పరిచేదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారినైనను వారి దేవతలనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలు సేవించిన ఎడల అది నీకు ఉరి అగును. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి చాలా ఖండితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వారి దేవతలను ఆచరించకూడదు. ఎందుకనంటే ఇప్పుడు వాక్యం విస్తరించింది కాబట్టి నరబలులు కానీ ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి. దేవుడు వాక్యము ద్వారా మనుషులందరికీ జ్ఞానం వచ్చిన తర్వాత వారి దేవతలకు ఆరాధించే విధానం కూడా మారిపోయింది. కానీ ఒకానొకప్పుడు అలా లేదు. ఆ కాలంలో అటువంటి పరిస్థితులు అనేవి లేవు. ఆ కాలంలో అటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, కనాను దేశంలో వారి దేవతలకు వారి పిల్లల్ని బలి ఇచ్చేవారు. వారి పిల్లల్ని బలి ఇచ్చేటప్పుడు ఆ కనాను దేశంలో ఆ దేవతకి ఇలా చేయి సాపుకొని ఉంటే ఆ చేతి మీద పిల్లను పడుకోబెట్టి కింద మంట వేసి ఆ మంటలో కాలిపోతా ఉంటే డప్పులు వాయిద్యాలు వాయిస్తూ ఆ అరుపు శబ్దం కూడా వినపడకుండా వాళ్ళ పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు. అందుకని చెప్పి దేవుడు వారికి ఖండితంగా చెబుతూ ఉన్నాడు. ఈరోజు లోకంలో రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ అవన్నీ కాదు. ఈరోజు వాక్యం విస్తరించిన తర్వాత, వాక్యము అనేక మందికి వెళ్ళిన తర్వాత, వాక్యం ఒకరి ద్వారా ఒకరు చేరిన తర్వాత వారి దేవతలు మార్చుకున్నారు, పద్ధతులు మార్చుకున్నారే. కానీ వాక్య విధానంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఆ దేశంలో ఆయా పరిస్థితులు అలాగే ఉండేవి. గమనించండి. అందుకని చెప్పి దేవుడు వారికి చాలా ఖండితంగా దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు అలా ఉండొద్దు, ఆచారాలు మీరు పాటించొద్దు, అటువైపు మీరు తిరగొద్దు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళారు. అయినప్పటికీ కూడా అగ్నిగుండాన్ని దాటించారు. అగ్నిగుండంలో పిల్లల్ని కాల్చివేశారు. ఆ పిల్లల్ని బలిచ్చారు. అటువంటి పరిస్థితులు ఎన్నో కూడా ముందున్న అధ్యాయాలు మనం చూడగలుగుతాం. దేవుడు వాక్యం సత్యం, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదం. మనం ధనం అనుకున్న ధనము వ్యర్థం. ఎందుకంటే అది మనతో పాటు పరలోక రాజ్యానికి రాదు. జీవితంలో ఏదైనా సరే దేవుడు మాత్రమే సర్వకాలం ఉండేవాడు, సదాకాలం ఉండేది ఆయన మాత్రమే. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన,
మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగలవాడ, కృపగల దేవ మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రమైనా అయ్యా దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి. కృపతో నిప్పటి వదిలి చేసి మీరే మహిమ పొందండి. నా తండ్రి నా దేవా మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకాలు చేసే దేవుడు నాయన, ఆ వాక్యం ఏంటి ప్రభా మీరు మాతో మాట్లాడే దేవుడు నాయన, మీకు స్తోత్రం నాయన. దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి. తండ్రి నా దేవ నా ప్రభువా రాజ్య రక్షక మీకు స్తోత్రాలు చేసిన మీరు మహిమ పొందండి. మీ కృప మీ దయ మా విధించండి. వాక్యం ఎందరైతే వినుస్తున్నారో నేను వారందరినీ కూడా మీరు దీవించమని, ఆశ్రయించమని, కృపతో మీరు సహాయం చేసే చిత్తం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని. యేసయ్యా మీకు వందనాలు తండ్రి నాన్న. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. మీ కృప మా మీద ఉంచండి, మీ దయ మా మీద ఉంచినైనా, మా కుటుంబాల దీవెన ఆశీర్వాదం అయినా, అయా సంఘాల దీవెన ఆశీర్వాదం ప్రభావ మీరు మాకు దయచేసి అయాత బిడ్డలు స్థిరపరిచి కృపతో నింపమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.